మీకు మీ సినిమాలు కాక బాగా నచ్చిన వేరే సినిమాలు ఏవి, మీరు బాగా చూసిన సినిమాలు కానీ ఏమైనా? రామారావు పిక్చర్లు, జమున గారు, రామారావు, మిస్సమ్మ, తర్వాత నాగేశ్వరరావు వీళ్ళ కాంబినేషన్స్, తర్వాత పల్లెటూరు, బాటసారి స్లోగా ఉంటే స్లోగా అలాగే ఫాలో అయ్యేవాళ్ళం అప్పట్లో. ఇప్పుడు కూర్చుంటారా సీట్లో? ఓ మై గాడ్. అది తర్వాత మల్లేశ్వరి, రామారావు, పార్వతి గారు, అదొక లెజెండ్, క్లాసిక్. మీరు తెలుగులో చేశారు, కన్నడలో చేశారు, తమిళ్లో చేశారు. సో మీకు బాగా నచ్చిన ఏ రంగం అంటే తెలుగు రంగమా లేకపోతే తమిళ రంగమా? సౌత్లో మీకు డిఫరెన్స్ లేదు, ఎన్ని లాంగ్వేజెస్ ఆల్ ద సేమ్. లైఫ్ న్యాచురల్, అదే లైఫ్ కదా. తెలుగులో అని కానీ తమిళ్లో అని కానీ ఏవి అసలు ఇంకా ఓ రకంగా కేరళ పిక్చర్స్లో కొంచెం యూ క్యాన్ లిమిట్ యువర్ టాక్, మోర్ ఆఫ్ సైలెన్స్. అప్పట్లో, ఇప్పుడు లేదు, మళ్ళీ అవి కూడా మారిపోయినాయి చాలా వరకు. ఐ సీ మోస్ట్ ఆఫ్ దిస్ ఈ సాంగ్స్ అన్నీ కూడా నార్త్ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంది. అక్కడి నుంచి వచ్చిన డ్రెస్సులు అవి ఇవి. మన నేటివిటీ తగ్గిపోలేదు. మన నేటివిటీలో ఇప్పుడు మన నేటివిటీ కనపడుతుంది. ఇప్పుడు ఆ నేటివిటీ కాకుండా జనంలో ఉన్న మామూలు పబ్లిక్లో ఉన్న నేటివిటీ ఇస్ డిఫరెంట్ నౌ. సల్వార్ కుర్తా డిఫరెన్స్ లేకుండా వేసుకుంటాం. అంటే ఏంటంటే ఎవ్రీబడి వాంట్స్, అక్కడ ఏముంటే అది కావాలి. అప్పట్లో అట్లా కాదు. ఆల్ లాంగ్వేజ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కెపాసిటీ, స్టేటస్ ఉండేది. తెలుగు పిక్చర్ అంటే తెలుగు పిక్చర్, తమిళ పిక్చర్ తమిళ. అమ్మో, ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్. అప్పట్లో మీరు ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ అలా అందరితో చేశారు కదా. ఎక్కువ ఎవరితో సినిమాలు చేశారు? ఎక్కువ అంటే ఏ హీరో అంటే ఎక్కువ మీ కాంబినేషన్ ఇదే ఏది? నాకు నాగేశ్వరరావు, అక్కినేని నాగేశ్వరరావు, రామారావు ఆల్మోస్ట్. ఇంకే అప్పట్లో మనకి హీరోస్ రామారావు, నాగేశ్వరరావు, సోమబాబు గారు, తర్వాత కృష్ణ గారు, అంతే. నాకు తెలిసి ఇంకెవరు జ్ఞాపకాలు రావట్లే. మోస్ట్లీ విలన్ సైడ్లో ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు యూ హ్యావ్, మై గాడ్, ఎవ్రీ బాయ్ ఈజ్ అ హీరో టుడే. అండ్ తమాషా ఏంటంటే అన్ని క్యారెక్టర్స్ వాళ్ళు వేసేస్తున్నారు. అప్పట్లో ఈ క్యారెక్టర్కి ఈయనే, ఈ క్యారెక్టర్కి ఈయనే అంటే సెగ్రిగేట్ చేసేవాళ్ళు. అంటే ఈ పాత్రకు వాళ్ళు వహించాలి, ఈ పాత్రకు వాళ్ళు. ఇప్పుడు ఏమైపోతుందంటే మరి టైం లేకో లేకపోతే సబ్జెక్టో లేదు, చేయగలరులే, ఇంకా ఎందుకోనో ఏదో మొత్తానికి చాలా చక్కగా ఆ వచ్చిన 2-3 పాత్రలు వాళ్ళే సర్దేసుకొని వాళ్ళే చేయడం అనేది ఇట్స్ క్వైట్ డిఫరెంట్ ఫినామినా. మీరు యాక్చువల్గా ఎయిర్ హోస్టెస్గా ఉన్నప్పుడు సినిమా అవకాశం వచ్చింది అనేసి అన్నారు కదా. సో అంటే ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ అవ్వనందుకు మీరు ఏమైనా ఫీల్ అయ్యారా, లేకపోతే సినిమా యాక్టర్ అయినందుకు చాలా గర్వపడ్డారా? ఎలాగా అనుకుంటే ఒకసారి మీ లైఫ్ని రివైండ్ చేసి చూసుకుంటే ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడు చాలా ఫేమ్ ఉంది కదా, కాంచనా అనేది ఒక ఐడెంటిటీ ఉంది కదా. నాకు ఇట్ వాస్ ఎ క్వశ్చన్ ఆఫ్ ట్రావెల్ ఇన్ లైఫ్. నా పెక్యులర్ సైకాలజీ అంటే ఏంటి, వచ్చిందా బాగుందా. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఈ ఐస్ క్రీమ్ బాగుందా, ఐస్ క్రీమ్ బాగుందా, ఓ దిస్ ఇస్ గుడ్, ఓ బాగుందా అంటే హ్యాపీనెస్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. వర్క్లో సాటిస్ఫాక్షన్ అడగండి, ఒప్పుకుంటా. వర్క్లో ఐఎమ్ హ్యాపీ. When I was in airlines, I was at my best and I earned a good name. I worked well. People remember me. Airlines lo balana Devi ante evaro manchi workaru. Artist, she moves with everybody. Adi karanam entante college, school and official levels lo unnappudu meeku I can't differentiate ante segregate people. General ga move avali. సో నాకేమవుతుందంటే, నా ఫర్ ఇన్స్టెన్స్ మై ఓల్డ్ క్లాస్మేట్స్, ఆ క్లాస్మేట్స్ పెద్ద ముత్తైదులు అయిపోయి మన వాళ్ళు అందరినీ కని ఉంటారు. సో అదే మూడ్లో ఉంటాం మేము. అదే లెవెల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ థాట్ ఉంటుంది. పెద్ద చేంజ్ ఏమి ఉండదు. నాకు తెలిసి మీరు అడిగిన క్వశ్చన్కి ఓహో అది బాగుంది, ఇది బాగాలేదు, అది బాగాలేదు అన్న
థాట్ ఎప్పుడు రాలేదు. లేదు. నో, బికాస్ లైఫ్లో వాట్ ఈస్ ఇట్ ఐ హావ్ అచీవ్డ్ అండ్ వాట్ ఈస్ ఇట్ ఐ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ అనేది బయట వాళ్ళు చెప్పుకుంటుంటే ఇస్ దట్ సో? మీరు ఆ పిక్చర్లో చాలా బాగా నటించారు, ఎంత బాగున్నారంటే ఎంత అందంగా ఉన్నారు అన్నప్పుడు అప్పుడు ఉండొచ్చు. మీరు అడిగిన క్వశ్చన్కి అప్పుడు అడుగుంటే చాలా ఒక విధంగా అంటే ఇప్పుడు లైఫ్ కంప్లీట్గా మనం పూర్తిగా చూసేసిన తర్వాత దట్ వాజ్ దాట్. కాంచన అని అంటే ఎప్పటికీ ఎలా గుర్తుండిపోవాలనుకుంటారు ప్రేక్షక మనసుల్లో? మనిషిగా, మంచి మనిషిగా అంటే ఒక 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 నార్మల్ హ్యూమన్ బీయింగ్ ప్రపంచంలో ఎలా ఉంటుంది అంటే రాజుగా ఉన్నప్పుడు రాజుగా ఉండడం వేరు, మంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా ఉండడం వేరు. బట్ సహజంగా వీలైనంత వరకు ఉంటే ఎట్లా ఉంటుంది? అందరూ దాన్ని స్పందిస్తున్నారు, ఎందుకంటే అది నేను కావాలని కొని తెచ్చుకున్నది కాదు, అది వచ్చింది. అది మొదటి నుంచి కూడాను ఇప్పుడు కలుపుకొలుతాను ఎక్కువ నాకు. అది ఇంట కానీ ఎవరన్నా మొహాలు తిప్పి కూర్చున్నా కూడా రెండు మొహాలు చూస్తాను, దేనికి ఇట్లా కూర్చున్నారు, అలా కూర్చోకూడదు, దేవుళ్ళు అట్మాస్ఫియర్ అసహ్యంగా ఉంటుంది అని వాళ్ళ దగ్గర నాకేం ఉండదు, ఏ ప్రతిఫలం లేదు, వాళ్ళ దగ్గర ఏం ఉండదు. ఐ మేక్ దెమ్ ఫీల్ హ్యాపీ అండ్ ఐ జస్ట్ గో అవే. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ అనేది మీకు ఏమవుతుందంటే ఈవెన్ డౌన్ ట్రాడన్ ఇంకా నాకు లైఫ్ లేదు, నన్ను ఎవరు నా మొహం కూడా చూడరు అన్న వాళ్ళని ఏయ్ అన్నారనుకోండి, ఓ నన్ను పలకరించే మనుషులు కూడా అది కావాలి. అదే. సో అది ఉంది. సో ఫార్ ఐ బిన్ టు సర్టన్ ఎక్స్టెంట్ బై ది గ్రేస్ ఆఫ్ ది పవర్ ఐఎమ్ హ్యాపీ. అది ఉంది. నేను ఎలా ఉండాలని నేను అనుకోవాలని నేను అనుకుంటే భగవంతుడు హీ మే నాట్ యాక్సెప్ట్. అది సరికాదు. మీ ప్రశ్న మీరు అడిగింది నేను ఎలా ఉండాలని అనుకోవాలనుకున్నది తప్పు అవుతుంది. అంటే ఇంకా నాలో అహంకారం తగ్గలేదని, నేను ఇలా ఉండాలి అని అది ఆ పర్టికులర్ ఏజ్ స్టేజ్ మీరు అడగాల్సిన ప్రశ్న ఆ స్టేజ్ పోయింది. ఇప్పుడు ఎలా ఉంటే బాగుంటున్నది ఇలస్ట్రేషన్స్ అక్కడి నుంచి వస్తాయి.